ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దుకాణాలన్నీ మూతపడ్డాయి. దీంతో రోజు కూలీలకు పని దొరకని పరిస్థితి ఏర్పడింది. అక్కడ పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్లో వివరిస్తారు. కృష్ణ, చెప్పండి, మరి మలక్పేటలో నిత్యం రద్దీగా ఉండే మహబూబ్ మాన్షన్ లో కూడా పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అర్చన, ప్రస్తుతం మనం మలక్పేటలోని మహబూబ్ మెన్షన్ మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు సాగుతుంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నిత్యావసర వస్తువులను ఇదే ప్రాంతాల నుంచి వివిధ జిల్లాలకు కూడా తరలిస్తూ ఉంటారు. అయితే తెలంగాణ బంద్ నేపథ్యంలో ఇక్కడ సుమారు 10,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇదే సంస్థలన్నింటినీ వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది. అయితే ఈ రవాణా వ్యవస్థ పూర్తిగా ఆగిపోవడంతో ఇక్కడ ఉన్న లారీలు, తర్వాత నిత్యావసర వస్తువుల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అయితే వ్యాపారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే 2 రోజులకోసారి 3 రోజులకు ఒకసారి ఈ తెలంగాణ బంద్ అంటూ, ఆ తర్వాత ఆంధ్ర బంద్ అంటూ, సమైక్యాంధ్ర బంద్ అంటూ ఈ విధంగా బంద్లు ఇవ్వడం వల్ల కోట్ల రూపాయల వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే ఈ మార్కెట్ ని ఆధారపడి సుమారు 2,000 మందికి పైగానే దినసరి కూలీలు ఇక్కడ బతుకుతున్నారు. అయితే రోజు వేతనం వీరు పనిచేస్తేనే వీరికి వచ్చే వేతనం ద్వారా వీరు వీరి ఆకలి తీర్చుకుంటారు. అయితే ఈ బంద్ల నేపథ్యంలో చాలా కొద్ది రోజులుగా ఇక్కడ వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళకు కూడా తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే వాళ్ళు ఎలాంటి నష్టపోతున్నారు అనేది వ్యాపారులు కూడా మనతో లైవ్ లో దిద్దామన్నారు. సార్, చెప్పండి, ఈ బంద్ల నేపథ్యంలో మీరు ఎంత నష్టపోతున్నారు? అసలు ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయల మేర ఇక్కడ వ్యాపార లావాదేవీలు సాగుతుంటాయి? రోజు కనీసం 25 నుండి 30 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. 150 నుండి 200 సరుకు వస్తుంది. రైతుల సరుకులు వస్తాయి. మా ఉదయమేమో మార్కెట్లోకి వస్తున్నాయి సరుకులు. సరుకులు అమ్మాలంటే కొనేటోడు లేడు, అమ్ముదామంటే వ్యాపారస్తులు కనిపిస్తలేరు. రోజు 3-4 వేల మంది అమ్మాలీలు, 1000 ట్రాక్టర్లు, ఆటోలు ఇవన్నీ నష్టపోతున్నారు. డైలీ లేబర్ నష్టపోతున్నారు. బ్యాంకులు బంద్ ఉండట్లా, రైతులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. ఇవన్నీ జరుగుట్లా మాకు చాలా విపరీతమైన నష్టం జరుగుతుంది. ఎన్ని కష్ట నష్టాలు వస్తున్నాయంటే తిండి తినడానికి కూడా రోజు కూలీలకు కష్టం ఉంది. ఇవన్నీ అధిగమించాలంటే ఎన్ని కష్ట నష్టాలు ఓర్చైనా సరే మేము జై తెలంగాణకు ఇవన్నిటికీ ఓర్చుకునేందుకు రెడీగా ఉన్నాం. అయితే అర్చన, ప్రస్తుతం వ్యాపారంలో చాలా నష్టాలు ఏర్పడుతున్నాయి. అయితే దినసరి కూలీలు కూడా అర్ధాకలతో అలమటిస్తున్నారు. అయితే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సానుకూలంగా స్పందించి తెలంగాణ విషయంలో ఒక స్పష్టతమైన నిర్ణయానికి రావాలని, లేదంటే ఈ బంద్ల మూలంగా తాము భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడి వ్యాపారంలో నష్టాలు పడాల్సిన అవసరాలు ఏర్పడతాయని చెప్పేసి, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఇక్కడ వ్యాపారులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.